మే నెల 22వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. याकूब अध्याय 5 वचन 15. और विश्वास की प्रार्थना के द्वारा रोगी बच जाएगा और प्रभु उसको उठाकर खड़ा करेगा, और यदि उसने पाप भी किया हो तो उनकी भी क्षमा हो जाएगी. जेम्स chapter 5 verse 15. And the prayer of the faith shall save the sick, and the Lord shall raise him up, and if he have committed sins, they shall be forgiven him. ఆవగింజంత విశ్వాసం మీలో ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును అనేటువంటి మాట మీకు బైబిల్లో ఎక్కడుందో తెలిసినట్లయితే ఆ రెఫరెన్స్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అవును ప్రియులారా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో ప్రార్థించగానే పేతురు చెరసాల్లో ఉన్నటువంటి పేతురు గురించి సంఘమంతా భారంగా ప్రార్థించినప్పుడు ఆయన చెరసాల్లో నుంచి వారిని కలుసుకోవడానికి ప్రభుదూత సహాయపడింది. అదేవిధంగా పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా విశ్వాసంతో ప్రార్థించగానే చెరసాల వణికిపోయింది. అక్కడ జైలు అధికారి సూపరింటెండెంట్ ఆయన రక్షణ పొందాడు. ఆయన కుటుంబం రక్షణ పొందారు. దేవుణ్ణి నమ్మి మనం విశ్వాసంతో ప్రార్థిస్తే రోగం సైతం ఆ వ్యక్తిని ఎవరినైతే పట్టి పీడిస్తుందో ఆ రోగిని ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. రోగాలు మాయమవుతాయి, భారంగా ఉన్నటువంటి ఇబ్బందులు మాయమవుతాయి. మనకి ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే, సముద్రము ఇశ్రాయేలులో నడిచి వెళ్తూ ఉంటే వారికి అడ్డుగా ఉన్నప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థించగానే సముద్రం విడిపోయి ఆరెండు నేలగా మారి కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు ఆ దారిన నడిచి వెళ్ళారు. కాబట్టి విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. ఆ ప్రార్థనకు తిరుగులేదు. ఆ ప్రార్థనకు నిలిచేటువంటి కట్టడాలు ఏమీ లేవు. ఒక కొండ కదలని ఒక కొండ సైతము మనం ప్రార్థించగానే కదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి బాధ అయినా, అది రోగమైనా సరే మనిషిని విడిచి వెళ్ళిపోవలసినదే. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థించి పరిపూర్ణమైనటువంటి దేవుని మేలు పొందుకుందాం. దేవుడు ఈ విధంగా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.